హలో ఎవ్రీవన్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఏదైతే డే 8 రోజు అనమాట. అయితే డే 7 రోజు నేను వెయిట్ చూపించడం మర్చిపోయాను కదా, అంటే వీక్లీ వన్స్ వెయిట్ చూపిస్తానని చెప్పాను కదా. యాక్చువల్గా ఏమైందంటే నేను ఇల్లు సర్దుతున్నామని చెప్పాము కదా, సో అప్పుడైతే ఇంకా వైట్ మెషిన్ మా ఆయన తీసి ఎక్కడో పెట్టేశాడు. అంటే ఎక్కడ అట్లాగే బయట ఉంటే ఇరిగిపోతుంది, ఏమైనా దాని మీద పడుతుంది అన్నట్టు తను భద్రంగా పెట్టాలని ఎక్కడో జాగ్రత్తగా పెట్టాడు. కానీ ఇంత సామాన్లలో ఎక్కడ పెట్టామనేది గుర్తులేదనమాట. ఇంకా అందుకని చెప్పి సరేలే వెయిట్ ఆ మిషన్ ఇంకా తీసేదాకా వెయిట్ చూపించలేము కాబట్టి సరే మీకు చెప్దాం అట్లీస్ట్ అని చెప్పి అనుకున్నా. కానీ నిన్న వీడియోలో మర్చిపోయాను, అందుకని ఈరోజు చెప్తున్నాను. యాక్చువల్గా నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా 1 వీక్ వెయిట్ చెక్ చేయాలని చెప్పి. బట్ అది ఎక్కడ పెట్టేసామో ఇంకా చూడాలి, వెతకాలి. ఇంకా కొంచెం పని అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ బ్యాక్ టు సర్దుకున్న తర్వాతే కనిపిస్తుంది ఇంకా. కాబట్టి అది వెయిట్ సంగతి. వెయిట్ మేబీ ఇంకా వీక్ 2లో చూపిస్తాను. ఇప్పుడైతే డే 8 రోజు ఎలా ఫాలో అయ్యాను, ఏమేమి మీల్స్ తీసుకున్నాను, ఇంకా మనం పెట్టుకున్న రూల్స్ ఫాలో అయ్యానా లేదా అన్నది చూసేద్దాము. అసలు ఎంతమందికి మనం పెట్టుకున్న రూల్స్ గుర్తున్నాయి అంటే ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను కొన్ని ఛాలెంజెస్ రూల్స్ లాగా పెట్టుకున్నాను కదా, అవి ఎంతమందికి గుర్తున్నాయి అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే మీకు ఆ రూల్స్ ఏంటి అనే డౌట్ ఉంటే మన ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే 1 ఉంది కదా, ఆ వీడియో కంటే ముందు ఒక వీడియోలో నేను చెప్పున్నాను ఏ రూల్స్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేసి. సో అవన్నీ అందరూ నీట్గా ఉన్నాయన్నమాట. సింపుల్ రూల్సే, అవేం పెద్ద కొత్తవేం కాదు. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే మీకు గుర్తున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంతకీ అసలు ఎంతమంది వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫాలో అవుతున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, ఓకే. ఆ వ్యూస్ అంటే చూసే వాళ్ళల్లో మీలో ఎంతమంది వెయిట్ లాస్ కోసమే ఈ వీడియోస్ చూస్తున్నారు, అంటే రెగ్యులర్గా కొంచెం మోటివేషన్ కోసం చూసే వాళ్ళు వేరే, ఆల్రెడీ వెయిట్ లాస్లో ఉన్నారు, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు, దానికోసమే చూస్తున్నాం అనే వాళ్ళు జస్ట్ ఎస్ అనేది ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది ఎంతమంది మన వీడియోస్ని కంటిన్యూస్గా వెయిట్ లాస్ కోసం చూస్తున్నారు, ఎంతమంది మోటివేటెడ్గా ఉంటున్నారు, ఎవరెవరికి యూజ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది. సో మీరు జస్ట్ లైక్ ఇస్తే లైక్స్లో మీ నేమ్స్ కనిపించవు, కామెంట్ చేసినప్పుడు మీ నేమ్స్ నాకు కనిపిస్తాయి. సో దట్ మనకి ఇంకా మంచి ఏమంటారు బాండింగ్ ఉంటుంది అనమాట. మీ నేమ్స్ నాకు గుర్తుంటాయి, అది మంచిగా ఉంటుంది ఇంకా. సో మీరైతే కామెంట్ చేయండి మీరు వెయిట్ లాస్ కోసం ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరున్నారు అనేది కామెంట్ చేయండి. సో నేనైతే పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి వచ్చేసాను. ఇంకా నిన్న కూడా రాలేదు కదా, అది నాకు నిన్నంతా అసలు ఒక లాగుండింది నిజం చెప్పాలంటే. సో కానీ ఈరోజు పొద్దున్న లేస్తే మళ్ళీ డబుల్ మైండెడ్ ఉన్నాను, వెళ్ళాలా వద్దా అన్నట్టు. కానీ మొత్తానికి నో, అంత సీన్ లేదు. నిన్న కూడా వెళ్ళలేదు, ఇంక ఈరోజు కూడా వెళ్ళకపోతే అంతే. ఇంకా బాడీ అంటే మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చేసి వెళ్ళామంటే మళ్ళీ పెయిన్స్ వస్తాయి, మన వల్ల కాదులే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. సో వన్స్ వచ్చేసిన తర్వాత మనము ఇంకా ఆగేది లేదనమాట. బాగుంటుంది వచ్చిన తర్వాత అయితే, నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా చేసేసుకుంటాను అన్ని వర్కౌట్స్. నేను చాలా రేరు నేను జిమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం డల్గా ఫీల్ అవ్వడము, అంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అబ్బాయి ఏం చేస్తామని ఫస్ట్ బాడీ కొంచెం మూవ్ చేసేదాకా అస్సలు కదలదనమాట. అంటే ఆ నిద్రలో ఉండడం, ముందు రోజు చేసిన వర్కౌట్స్ పెయిన్ ఇంకా అట్లుంటుంది కొంచెం. కానీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత బాడీ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత అసలు ఇంకా నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తానే ఉంటాను, నేను అస్సలు ఆగానమాట. మా ఆయన అయితే ఇంకా చాలు ఎనర్జీ లాస్ అవుతావు రా అంటే కూడా కాసేపు అబ్బా ఇంకొక 1 ఎక్సైజ్ 2 ఎక్సైజ్ అన్నట్టు చేస్తూనే ఉంటాను. సో అలా తన క్లాస్ అయ్యేదాకా నేను, నా క్లాస్ అయ్యేదాకా తను ఉండేసి కంప్లీట్ చేసుకునే వస్తామన్నమాట. జిమ్కి వెళ్ళకపోయినా ఇంట్లోనే వర్కౌట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను చూపించే ఈ ఎక్సర్సైజ్లు కూడా బాగా యూజ్ అవుతాయి. ఇవి ట్రై చేసి చూడండి, చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ మీరు చేస్తే అర్థమవుతుంది భలే ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రతి పార్ట్ కదులుతుంది అనమాట. అంటే మోస్ట్లీ లేడీస్కి వచ్చేసి హిప్ ఏరియాలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే నడుము చుట్టూ, పొట్ట దగ్గర, బట్ ఈ ప్లేసెస్లో ఎక్కువ ఉంటుంది కదా, వాటికి ఇప్పుడు నేను చూపించే ఈ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, మ్యాట్ మీద చేస్తున్నా కదా, ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇవి చూడడానికి సింపుల్గా ఉన్నా సరే కరెక్ట్ ప్లేస్లో పాయింటెడ్గా పడతాయి అనమాట ఎఫెక్ట్. కాబట్టి మంచి రిజల్టే ఉంటుంది అండ్ ఇంచ్ లాస్ బాగా జరుగుతుంది. సో ఆ రకంగా మీరు కూడా ఇంట్లోనే ఫాలో అవ్వాలనుకున్నా మన వీడియోస్లో చూపించే ఎక్సర్సైజులు మీకు యూజ్ అవుతాయి. జిమ్లో నేను చేసే క్లాసెస్ తప్ప మిగతా అన్నీ మీరు చేయొచ్చు. యాక్చువల్గా జిమ్లో చేసే క్లాసెస్ కూడా ఇంట్లోనే చేయొచ్చు విత్ డిఫరెంట్ వేరియేషన్స్. అంటే బాటిల్స్ పెట్టుకొని సమ్ అదర్ వెయిట్స్ లిఫ్ట్ చేసి చేయొచ్చు. కాకపోతే అది ప్రాపర్గా మనకి ఏమంటారు కోచ్ ఉంటే, అంటే మన జిమ్ మాస్టర్ ఉంటే మనకు కొంచెం ఎఫెక్టివ్గా చెప్తారు అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. హ్యాపీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఆ రకంగా హ్యాపీగా చక్కగా కంప్లీట్ చేసి
చేసేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత నా వెరీ ఫస్ట్ థింగ్ ఏముంటుందంటే రాగానే అట్లా పడుకుందాం అనిపిస్తుంది, కానీ పడుకున్నానంటే ఇంకా బాగా టైం పడుతుంది అనమాట లేయడానికి. అంటే పడుకోవడం అంటే నిద్ర కాదు, జస్ట్ లయింగ్ అంటారు కదా, అట్లా పడుకొని ఉన్నాడు ఒక 5 minutes, శవాసనం అంటారు కదా ఆ రకంగా అనమాట. కానీ ఫస్ట్ ఏం చేస్తానంటే రాగానే డీటాక్స్ డ్రింక్ పెట్టేసి వచ్చి కాసేపు రిలాక్స్ అవుతాను. ఈ లోపు డీటాక్స్ డ్రింక్ రెడీ అవుతుంది. తర్వాత దాన్ని తీసుకొని తాగేసి కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత వెళ్ళి ఇంకేమేం చేయాలో అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. నిజానికి డ్రై నట్స్ నిన్న నానబెట్టలేదు, నిన్న కూడా మిస్ అయింది. నిన్న నైట్ అంటే ఎక్కడున్నాయి వస్తువులు అనేవి కనిపెట్టుకోవడానికి మాకు టైం పట్టిందనమాట. కాబట్టి ఏం చేశానంటే పొద్దున్న లేచిన తర్వాత ఇవి నానబెట్టాను. అంటే జిమ్కి వెళ్ళే ముందు నానబెట్టెళ్ళాను. అట్లీస్ట్ ఒక 1 or 2 hours 2-3 hours పడుతుంది కదా, సో అంతలోపు నానిపోతాయిలే అని చెప్పేసి సో ఇంటికి వచ్చిన తర్వాత వాటితోనే అంటే నైట్ అంతా సోక్ అయ్యి ఉంటే కొంచెం బెటర్గా ఉంటాయి, ఇంకా స్మూత్గా వస్తుంది. సో ఇప్పుడు పొద్దున్న నానబెట్టడం వల్ల కొంచెం మిక్సీ ఎక్కువ పట్టించాల్సి వస్తుంది. జిమ్ నుంచి రాగానే ఇంకా ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్కి అది తీసుకుంటాను నేను. అంటే డీటాక్స్ డ్రింక్ తాగేసిన తర్వాత డ్రై ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇది వచ్చేసి ఏమేమి క్వాంటిటీ ఏమేమి వేసుకుంటాను ఇందులో, ఎంతెంత అంటే ఎన్ని బాదాం ఏమేమి వేస్తాను ఇందులో అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుంటాను, చూడుకున్నామంటే వెళ్ళి చూసేయండి. డ్రై ఫ్రూట్ జ్యూస్ మెల్లగా కూర్చొని తాగేటప్పటికి బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. కొంచెం థిక్గానే ఉంటుంది కదా, అంటే జ్యూస్ లాగా కాదు స్మూదీ లాగా ఉంటుంది అది. సో అది థిక్గా ఉంటుంది కదా, అది తాగేసిన తర్వాత ఫిల్లింగ్గా ఉంటుంది పొట్టలో. ఆ కాసేపు గ్యాప్ ఇచ్చేసి ఒక 1/2 hour ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేసుకుంటూ మధ్యలో కొంచెం బ్రేక్ ఉంటుంది, అంటే ఒక 1/2 hourకి 1 hourకి లేచి అట్లా వాక్ చేస్తాం కదా, ఆ టైంలో ఏం చేస్తానంటే ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఇది తెలుసు కదా, ఆమ్లా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నమాట. ఆమ్లా అంటే నెల్లికాయ కదా, మామూలుగా అయితే ఏబీసీ అంటే యాపిల్తో చేస్తారు, కానీ నేను నెల్లికాయ వేసుకుంటున్నాను ఆమ్లా. సో ఈ మూడిటితో కలిపి జ్యూస్ చేసుకొని అందులోకి లెమన్ ఉంటే లెమన్ పిండుకుంటాను. ఈ రోజుకి లెమన్ ఉంది ఇంట్లో. లెమన్ పిండుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే ఆ బీట్రూట్లో వచ్చి కొంచెం ఒగరులాగా ఉంటుంది కదా, అది పోవాలంటే మనం కొంచెం లెమన్ పిండుకుంటే అది బాగుంటుంది అనమాట. మా ఆయనకు ప్రిపేర్ చేసే పని అయితే హనీ కానీ అట్లాంటివి ఏమైనా కలిపిస్తాను, నేనైతే ఓన్లీ లెమన్తో తాగుతాను. సో తర్వాత మార్నింగే ఒక 12 o'clockకి ఇంట్లో పైనాపిల్ ఉంటే కట్ చేసి ఇచ్చాడు మా ఆయన పీసెస్గా. నాకు పైనాపిల్ బాగా ఇష్టము, అందుకని ఇందులో ఉన్నంత నేను తినలేదు, కానీ ఒక 4 to 5 pieces తిన్నాను అంతే. ఇది కూడా స్నాక్ కిందకే వచ్చింది అనమాట, అంటే మార్నింగ్ స్నాక్ టైంలో తినేసాను. ఇంకా లంచ్ వచ్చేసి 1 o'clockకి తీసుకున్నా. ఈరోజు వచ్చి సొరకాయతో కొంచెం బజ్జీలాగా చేసాం. బజ్జీ అంటే ఏమంటారబ్బా, తొక్కులాగా చేశాను. తర్వాత ఇంకా క్లస్టర్ బీన్స్ అంటారు కదా, చిక్కుడుగాయ, గోరు చిక్కుడు, ఈ చిన్న చిక్కుడుతో తాలింపు పెట్టేసుకున్నాను. కొద్దిగా మ్యాంగో పికిల్ అంతే, జస్ట్ ఒక టేస్ట్ కోసం అంతే. సో అది మరి లంచ్. తర్వాత డిన్నర్కి వచ్చేసి అన్నం మిగిలింటే ఇంకా ఇంట్లో ఫ్రెష్ కొబ్బరి ఉంది, ఆ కొబ్బరితో తురిమేసి జస్ట్ తాలింపు పెట్టేశాను. కొబ్బరి అన్నం లాగా, కోకోనట్ రైస్ అంటాం కదా, సో అలా కొంచెం తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ నేను తింటాను, మిగతా హాఫ్ మా బాబుకి పెట్టాను అనమాట. సో ఈరోజు మొత్తానికి నేను తీసుకున్న క్యాలరీస్ ఇంకా అందులో ఉన్న మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇట్లా ఉన్నాయన్నమాట, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్. సో నెక్స్ట్ డే వీడియోలో దేని గురించి మాట్లాడాలి, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అని కామెంట్ చేశారంటే Day 9 వీడియోలో దాని గురించి మాట్లాడతాను. సో నెక్స్ట్ డే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.